హర హర మహాదేవ శంభో శంకర. అడవిలో పోయేటప్పుడు ఖచ్చితంగా మేమైతే దోమ అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఇంకేమి అలా సాధారణంగా పరుగో నీళ్ళలో అయితే దిగను, ఎందుకంటే నాకు ఈత వస్తుంది. మా 200 అడుగులు ఉందంట లోపలికి. మా నిజంగా చేపలకి కింద కాలు గుర్తాను. ఇప్పుడు మేము ఒక 2 చేపలు అయితే పట్టబోతున్నాము. చేపలు కడుపుతాయి. మ్యాగీ అయితే ఉడికిపోయింది. ఇది దబక్కని కింద పడింది అనుకో బయట పోతాను. ఆ నుంచి దూకడం వల్ల చచ్చిపోయారు వాళ్ళు. అక్కడ బయట బోర్డు వేసింది, అక్కడ నుంచి దూకడం వల్ల చచ్చిపోయారంట. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మొన్న అయితే మనము ఒక రాపూర్ ఘాట్లో 2 వీడియోలు అయితే పెట్టినాము. ఒకటి వచ్చి నీళ్లు ఉంటాయి ఎప్పుడు అని, ఇంకోటి వచ్చి లోపలికి గుడి ఉంది, శివాలయం గుడి అని చెప్పి ఒక వీడియో పెట్టినాము. ఆ వీడియోకి చాలా మంది కామెంట్లు చేశారు, అన్న ఒకసారి లోపలికి వెళ్ళి చూడన్నా, మాకు కూడా చూపించండి. అలాగే మేము కూడా పోయినాము, చాలా బాగుంటుంది లోపల, ఒకసారి వెళ్ళండి అని. ఫస్ట్ ధైర్యం చేసి మేము ఇద్దరం పోదాం అనుకున్నాము. కానీ ఈదులో ఏడబట్టినా నాయన మీ ఇద్దరు పోతే మళ్ళీ తిరిగి వచ్చారు రారు, ఎవరన్నా జంటలు ఎత్తుకోమండి, చాలా మందిని గుంపులుగా పోండి అని చెప్పి లోపల. సో మొత్తం అయితే పిల్ల బ్యాచ్ వేసుకొని, పిల్ల బ్యాచ్ ఏం లేదు అంకులు మేమంతా బయలుదేరుతున్నాము. మా బుడ్డి కారు అయితే ఆడ ముందు పక్క బైకులు పెడతారు కదా, ఆడైతే పెట్టేసి ఈ కారు మేమైతే లోపలికి వెళ్తాము. 2-3 కిలోమీటర్లు అయితే పోవాలంట. సో ప్రజెంట్ అయితే ఇది వచ్చి చిట్టివేలుపోయి రూటు, అడవి. ఈ అడవి రూట్లో అయితే పోతున్నాము. మా వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు అందరూ సెల్ఫీలు కూడా తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వస్తాం లేదో చాలా మంది భయపెట్టారు. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ మేము పోతున్నామని ఒక సెల్ఫీ అయితే తీసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వస్తామో లేదో. సో రిటర్న్ వస్తే ఈ వీడియో కంటిన్యూగా వస్తుంది. ఈ వీడియో రిలీజ్ అయిందంటే మేమంతా రిటర్న్ వచ్చినట్టే, ఈ వీడియో రాకపోతే నిజంగా మేమైతే మిస్ అయినట్టే. గోవిందా పోయా మోసం అని. మేము తీసుకున్న సామాన్లు అయితే కొన్ని చూపిస్తారండి, ఇంకా తీసుకోవాలా. చిట్వేలు ఊర్లో పోయిన తర్వాత పాల ప్యాకెట్, మ్యాగీ అన్ని కూడా తీసుకుందాం, ఆడే వండుకుంటాం అని చెప్పి ప్లాన్లు అయితే ఉన్నాము. ఇప్పుడు నేను ఈ నుంచి తీసుకున్న సామాన్లు అయితే చూపిస్తా. ఎండ అయితే గుద్దబగలు వస్తుంది అనమాట. ఈయన తెల్లగా చేయండి, తెల్లగా ఉన్నాడు, ఈయన నల్లగా లేడు. ఇది అనమాట బ్యాగ్. దీంట్లో అయితే నేను ఒక కత్తి కూడా పెట్టుకున్నా, మా వాళ్ళని కాపాడేదానికి. క్లినిక్స్ కూడా పెట్టుకున్నాము, ఒక బిస్కెట్ ప్యాకెట్లు కూడా పెట్టుకున్నాము, అగ్గిపెట్టి కూడా తీసుకున్నాము, ఎందుకంటే లోపలికి పోయిన తర్వాత ఏమన్నా వండుకొని తినేదానికి. ఇంకా వాటర్ బాటిల్ ఇంకా తీసుకోవాలా, ఆడ తీసుకుంటాము. ఇంకా వండుకోవడానికి ఇది తీసుకున్నాము అనమాట, దబరా చిన్నది. సో ఇంకా టవల్ అయితే ఒకటి తీసుకున్నాము. చాకు ఉండాలా, చాకు కూడా ఒకటి ఉన్నది. చాకు వచ్చేసరికి దీంట్లో ఏమున్నది, ఇది శాఖ అనమాట. సో శాఖ కూడా తీసుకున్నా, ఇది కూడా భలే ఉన్నది శాఖ. మా ఇంట్లో మంచి శాఖ అంటే ఈ శాఖ ఇచ్చినారు. సో ఈ శాఖతోనే ఏదన్నా వచ్చినా చంపేది, ఇలాంటి ఏమైనా తినాలన్నా కోసుకొని తినేది దీంతోనే అనమాట. ఎట్ట కూడా కాపాడతలేబ్బా మిమ్మల్ని, భయపడగాకండి. సో ఇది మా సామ్రాజ్యం. ఇంకా కార్ అంటే ఆడ బయట పెట్టేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా చలో వెళ్ళిపోదామా. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, ఒకటే హృదయం తిరిగి ఇంటికి వచ్చేది రాదో, అమాయకత్వ ఫేస్లు పెట్టినారు మా వాళ్ళు. ఏం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టుకుంటా. సారీ నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డుపెట్టుకుంటా. ఈ అడవిలోనే పోతా ఉంటే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటది. ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. ఇక్కడ కోతులు కూడా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కోతులు అయితే లేవు. ఇక్కడంతా లొకేషన్ కూడా భలే ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు బా, ఎప్పుడో ఒకసారి బైక్ కనిపిస్తుంది, లేదంటే ఎప్పుడో ఒకసారి కార్ కనిపిస్తుంది. 2 బైకులు పోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఎవ్వరు ఉండరు. వాన అయితే తుంపరు పడింది అనుకో, మామూలుగా ఉండదు లొకేషన్, భలే ఉంటది. ఎవరన్నా మీరు చిట్టివేలు పోయేవాళ్ళు కానీ, లేదంటే రాపూర్ పోయేవాళ్ళు కానీ, ఇక్కడ కడప నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ రూట్ పోండి. మంచి తుంపరు పడేటప్పుడు, అంటే వాన తుంపరు పడేటప్పుడు భలే ఉంటది లొకేషన్, ఒక రేంజ్ అనమాట. ఇంకా చిట్టివేలు దగ్గర వచ్చేప్పుడు అయితే ఆ చిట్టివేలు మొత్తం కనిపిస్తుంటది కొండల మీద నుంచి ఊరు. ఇంకా భలే ఉంటది చూసేదానికి కూడా వ్యూ. నిజంగా భలే ఉంది అసలు. మా వాళ్ళు కూడా ఎప్పుడన్నా వచ్చారా ఈ పక్క? నువ్వు ఆశయం అనిల్ వచ్చింటాడులే. నువ్వు వచ్చినా తేజ? నాది ఈ ఊరే కదంటావా. సో ఈడ ఫోటోలు కూడా భలే దిగచ్చు, బాగుంటుంది లొకేషన్ కూడా చూసేదానికి. మొత్తం చిట్టివేలంతా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కార్లు కనిపిస్తాయి అనమాట. కారు పోతుంది, సేమ్ మళ్ళాంటి కారు పోతుంది. లొకేషన్ మాత్రం సూపర్ అనమాట. మొత్తం ఆ ఇల్లులు కానీ అక్కడ ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇంకా సూపర్ ఉంటుంది. మేము పోయేది వేరు కాబట్టి సో ఇంకా లేట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేప్పుడు రాత్రి అయిపోతుంది. సో మేమైతే ఇప్పుడు
డైరెక్ట్ అడవిలోకి వెళ్ళిపోతాము. చూద్దాం తిరిగి వస్తామో లేదు. వద్దులేనైనా స్టేలు గీలు వద్దులైనా, ఎంత రాత్రి అయినా ఇంటికి రావడమే. ఆడుండే పంచాయితీ వద్దు మనకు. వచ్చేలో ఇంక వెళ్ళిపోతాం పదండి అక్కడికి. అబ్బా వచ్చేసినాం మొత్తానికి ఇక్కడికి. మా బండి అయితే ఇక్కడ పెట్టేసినాము. ఇంకా మా వాళ్ళు టైం అయింది బా పాండిస్వామి, టైం అయింది. ఇప్పుడు ఎంత టైం చూడండి ఒకసారి. మ్యాగీ చేసుకుంటాం పైన మేము లోపల. మ్యాగీ అన్ని టైం అంతా 2:51. ఇంకా రిటర్న్ మేము వచ్చేప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. మా కార్ అయితే దేడైతే పార్కింగ్ చేసినాము. సైడ్కే ఉంది. ఇది మంచి ట్రన్నింగ్, భలే ఉంది ట్రన్నింగ్ ఇక్కడ భయంకరంగా. ఈ పక్క కూడా ట్రన్నింగే. సో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక సైడ్కి అయితే పెట్టేసినాము. అయితే శివుడిని అయితే దర్శించుకోవడానికి అయితే పోతున్నాము. శ్రీ సిద్ధేశ్వర స్వామి కోన ఏది పోవు దారి. సో పోవు దారి అనమాట. ఇట్లా పోవాలా. దాడు ఉంది కదా దోవ, ఆడ కట్లు కూడా పెట్టున్నారు మా కోసం. కట్లు కూడా ఎత్తుకోమన్నాను ఎందుకని మంచిదని. మా వాళ్ళు ఇంకా లోపలికి పోకముందే రెస్ట్ తీసుకున్నారు. పాండి ఆ స్వామి టైం అయింది, మళ్ళా ఇబ్బంది. మళ్ళీ లోపల పోయి మ్యాగీ చేసుకున్నాము. పాండి లోపల పోయి ఆడ నాకు బాగా ప్లేస్ చూసుకొని మ్యాగీ చేసుకుందాం. పాండి భయపడగాక అవన్నీ పాండి వస్తాయి మీదికి, అన్ని వస్తాయి మళ్ళా అని. ఏం రవితేజ తమాషా? పా పాండి ఏమొద్దు పానైనా స్వామి. ఇక్కడ పడికెట్లు కూడా వేసాను బాగా నీట్గా. ఏ 4 పడికెట్లు. ఇక్కడ కోతులకి నీళ్లు తాగేదానికేమో. పాండి తీసుకోండి. ఏమే కట్లు తీసుకోండి. ఆడబెట్టినారు కట్లు. తీసుకో పాండి. ఏడ కూడా ఏదో పెట్టినారే. లోతైనదంటబ్బా. ఇక్కడ ఏందో చూడు, 150 అడుగులంట లోతుందంట. అది నీళ్ళలో బొమ్మలేదు స్వామి మాకెందుకు. నీళ్ళలో అయితే దిగను, ఎందుకంటే నాకు ఈత వస్తుంది. చాలా మంది దాంట్లో కామెంట్ చేశారు, మీకు ఈత రాదా, దాంట్లో మునిగిపోతారా మీరు మనిషి కదా అని. ఈత వస్తుంది కానీ కొన్ని నీళ్ళల్లో దిగకూడదు అనమాట. అది చెప్పలేం, దరిద్రం బాగాలేకపోతే లేపేస్తుంది అనమాట. సో అందుకోసం నేను దిగను అనమాట నీళ్ళల్లో. ఏ నీళ్ళలో దిగను, ఒక స్విమ్మింగ్ పూల్లో బావిలో తప్ప. సావాలనుకుంటే ఏడాది సావచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి లొకేషన్. ఫస్ట్ టైం మేము ఈ అడవి ప్రాంతంలో దొరుకుతున్నాం. ఏ దోవ స్వామి? ఈ దోవ ఆ దోవ? ఆడొక దోవ ఉంది, ఈడొక దోవ ఉంది. సరే చూద్దాం బయట. ఏడా కోతి కానీ దోవ అయితే మాకు తెలీదు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, అట్టేమో దోవ ఉన్నది ఒకటి. నాకు తెలిసి అదే అనుకుంటా. అమ్మా స్వామి, ఈ దోవేలే. దోవ అయితే ఇదే నాకు తెలిసి. ఇట్లా రాళ్ళు కాబట్టి పోదనుకుంటా. దోవ అయితే ఇక్కడ ఉంది. ఏమవుతుందో లాస్ట్కి దేవుని దేవల. అందరము రాండి స్వామి, మీరు అందరు గుంపుగా రాండి. చూద్దాం లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఇదే దోవ అనుకుంటున్నా. దేడ గుడ్డ కూడా కట్టినారు. దోవ అయితే తెలీదు మాకు, పోతున్నాము. ఈ దోవ అయితే ఉంది ఇక్కడ క్లియర్గా. ఇక్కడైతే క్లియర్గా ఉంది. నేనైతే ఇదే అనుకుంటున్నా యాసియన్. అట్ట రాళ్ళల్లో పోలేం కదా. దోవ అయితే ఇక్కడ ఉంది క్లీన్గా. ఒక బైక్ భయమైన ఉన్నది చూడు. అందరు గుంపుగా రండి, సింగిల్గా రాకండి. ఇదైతే దోవ నీట్గా ఉంది కాబట్టి ఒక నమ్మకంతో పోతున్నాము. ఫస్ట్ అట్ట పోదాం అనుకున్నాము రాళ్ళల్లో. అది నీళ్ళ దోవ, ఇది మనిషి దోవ. మా వాళ్ళు గుండెకాయలు డగడగా కొట్టుకుంటూ ఉంటాయి. దోవ అయితే ఇక్కడ నీట్గా ఉంది కాబట్టి భయం లేదు. అదే అడవి మాత్రం భయంకరంగా ఉంది బా. ఫస్ట్ టైం అడవిలో పోవడం మేము మారిగా. ఏమవుతుందో చూడాలా. కంటిన్యూగా ఉంది దోవ చక్కగా, భయం లేకుండా పోవచ్చు. ఏమన్నా వచ్చా చెప్పలేము. ఇంకా లగెత్ర అజమా అలా ఇంకంతే. ఇంకా ఏడన్నా పొయ్యి పెట్టండి బా. ఒకటి పొయ్యి పెట్టుకుందాం, మ్యాగీ ఉడకబెట్టుకుందాం. అడిగి మంటే కూడా స్వామి. వద్దు బూతులు మాడతాడు ఎక్కువ రవితేజ. మళ్ళీ నన్ను తిడతారు అందరూ. చూడండి ఎట్టున్నదో. ఇక్కడ గుడ్డ కట్టినారు కాబట్టి రూట్ అయితే ఇదే అనుకుంటున్నా నేనైతే. అట్ట పోయింటే అడవిలో పోయినాము, రాళ్ళలో పోయినాము మనము.
ఇక్కడ చేద్దామా మ్యాగీ ఈడ దేడు ఉంది ఇక్కడ ప్లేస్ ఆడే చేద్దామా రాండి టైం అయిపోతుంది రాండి మళ్ళీ మబ్బు అయిపోతుంది రాండి ఇక్కడ ఆనవాళ్ళుగా ఏదన్నా వెయ్యాల కొద్దిగా ఏదన్నా పెయింట్ కానీ తిరుమల పాదయాత్ర పోయేటప్పుడు పెయింట్ వేస్తారు రోడ్డు అమ్మిడే అదే అడవిలో భక్తి దారి తప్పకంట ఈడ కూడా పెట్టినారు దాని ఈడ గుడ్డ కట్టినారనమాట ఇదడ ఎర్రగుడ్డ కట్టినారు ఇక్కడ ఒక గుడ్డ అంతే ఇక్కడ ఒక గుడ్డ ఉన్నది లెక్క ఇప్పుడు రోడ్లో నిలబడుకొని ఉండాలి పులి ఇంకేమి లేనా సాధారణంగా పరుగో నేను డ్యాన్స్ చేస్తా కాదు నేనైతే నాకు చిరంజీవి స్టెప్స్ వస్తాయి మామ అంట ఇంకంతే ఇంకా మీరు గమ్మని రాండి స్వామి అనిల్ ఏం పేరు రవితేజ గమ్మని రా స్వామి మీరు చేసి అల్లరికి భయం కన్నా చెట్టు పడిపోయింది ఏడ ఒకటి బా ఏందో చెట్టు పడిపోయింది ఏడా వద్దులే అనిల్ మొక్కలకి ఎక్కువ మనం వద్దులేరా చెట్టు పడిపోయింది ఏడ ఒకటి ఈ చెట్టు కింద అబ్బా రండి వచ్చేయండి అదే దావ ఇది అప్పుడు చెట్టు పడినప్పుడు అట్లుండింది అనమాట వచ్చేయండి అయితే యాసియం ఆ చెట్టు పడినప్పుడు ఇట్లా వచ్చింది అనమాట దావా మా అనిల్ వాడిని చేసినట్టు చేస్తాడు అడవిలో పోయేటప్పుడు ఖచ్చితంగా కత్తి మంచి కట్టి ఒక్క మనిషి ఇద్దరు మనుషులు పోకుండా గుంపుగా ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట వాటర్ బాటిళ్ళు ఇటన్నీ ఉండాలన్నమాట బిస్కెట్లు ఇంకా అవన్నీ వద్దులే నేను అన్ని ఏడా అదే ఇటు వచ్చింది రాళ్ళ మీద మనము ఇక్కడ దోవ చూడండి సాయం ఫస్ట్ యూపీ పక్కన పెట్టు దోవ చెప్పు ఏడా లే నేను ఇడా ఇది కదా ఏడా దావా నాకేందో దోవ అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మేము ఆడు చూడు ఆ పక్క ఏం కాదులే చూడు అవునా ప్లెట్టా దారి అవును నీళ్ళు వస్తే వచ్చే దావ ఇది అవునా మరి ఎట్లానే దావా దోవ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము అర్థం కాదు ఇట్టే పోదాంపా ఆడదాకా పోయి చూద్దాం ఏం దిక్కు తెలియలబ్బా నాకు వీళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక మార్క్ వేసేస్తే బాగుంటుంది మార్క్ దాని ప్రకారం పోవచ్చు ఇప్పుడు ఎట్ట పోవాలి అర్థం కాదు మేమైతే ఈ నుంచి అయితే వచ్చినాము ఇక్కడ మార్క్ అయితే ఉంది రెడ్ గుడ్డ ఓకే కానీ ఇప్పుడు పోయే దోగ అర్థం కాదు సరే ఇక్కడ నీళ్ళు ఉంటే ఎట్లా నీళ్ళు సరే దూరం పోదాము ఏమవుతుంది అవుతుంది దోవ అయితే ఇదే దొరికింది అంటే ఈడ నీళ్ళు వస్తే ఏం చేస్తారని నాకు అర్థం కాదు అప్పుడు స్టాప్ అయిపోతాము పోయేదానికి లేకుండా సిద్ధేశ్వర స్వామి కోన లొకేషన్ చూసుకోండి కొద్దిగా కట్టి కూడా తీసుకోండి ఉన్నాయి అందరి చేతిలో ఉంటాయి నా చేతిలో ఇదే లేదు దారి అయితే కనుక్కునేసినాము దారి దొరక్క మెంటలు ఎక్కింది ఇక్కడ కూడా రాళ్ళు పెట్టినారు అందరూ సో దారి అయితే దొరికిందనమాట భయంలే ఇక్కడ మనము ఏంది
వీళ్ళు మా వాళ్ళు నన్ను భయపెట్టారు అబ్బా. రాళ్ళు బేర్చడం కాదు, ముక్కుబడి అనమాట. సో ధైర్యం వచ్చిందనమాట ఇప్పుడు దేవుడు ఉన్నాడని. ఏం లేబ్బా, భయపడేదిలే, కొట్టే సచ్చేదే బతికేదే అంతే, ఎట్టయితే అవుతుంది. దీంట్లో పోవాలనుకుంటున్నాం, పోతున్నాము. కానీ ఇక్కడ మనం ఏం చేసుకున్నాం కుదరదు, ఉండేదానికి కుదరదు. ఎందుకంటే ఇది నీళ్ళు ఉండేది కావు కదా, వస్తాయన్నమాట మళ్ళా మామగారులు. సో జాగ్రత్తగా ఉండాలా. మేమైతే అదే ఆడ గుడ్డ కట్టినారు, దాంట్లో నేను దోవ కనుక్కునే దోవ ఉండదులే అని ఆడ గుడ్డ కట్టున్నారు. ఆ గుడ్డ చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, దారి ఉండాది అమ్మయ్యా అని. అవునా, చెప్పులు కూడా వదిలేసిపోయినారులే, కొన్ని కట్ అయిపోయింటాయి. సిగరెట్ ప్యాకెట్ ఇక్కడ, కోవిడ్ సిగరెట్ ప్యాకెట్ కానీ ఇక్కడ గుడ్డ కట్టినారు. ఏడా వద్దులేనైనా రాండి అయినా అంటే అంటే అని రాసినారు. ఇట్లా పెయింట్ అని పెట్టింటే అడిగిన బావి నిండు బావి పెయింట్ ఎట్లా ఏం అట్లా ఏం అర్థం కానుంది. ఇలా ఇంత దూరం బావిలో బావి చూసుకోండి మీరు కూడా జాగ్రత్తగా. ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రావాలనుకుంటే జాగ్రత్తగా అయితే, అంటే ఇక్కడ మనకి 50 మార్కులు ఏం లేవులా, అక్కడక్కడ గుడ్డలు అయితే కట్టిన్నారు. దేవం అయితే మొత్తం నీళ్ళు, అంటే ఇదే నీళ్ళు కాలేదు, ఇది బావ. సో జాగ్రత్తగా అయితే రావాలా. లోపలికి వచ్చేసి బండి వ్యవసాయ పొరపాటున మనకేమన్నా ఉప్పులు నక్కువ మిక్స్ ఏదో అనిపించింది అనుకో, ఇదంతా దేవుగా పరిగే పరుగు. అబ్బా ఏదైదుగా వీడికి 5 పని మంది అడిగి పందులా కాదు రాయి అని ఇంటికే సంగతి వాడిపోతున్నాయి. ఇంకా నిజం పోను ఉద్యోగం చెప్పాలంటే లోపల ఏముంది, అక్కడ సీరియల్ బొమ్మ అయితే వేసినారు, అక్కడ ఏది అది ఏమి పరిస్థితి అనేది కూడా తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు. మొన్నకు వీడియో పెట్టడం వల్ల అదే సంవత్సరాలు ఎప్పుడూ కానీ నేను లోపలికి పోదామని ధైర్యం చేయాల. నేనైతే ఫస్ట్ టైం పడము, ఇదే లాస్ట్ టైం అవుతుంది నాకు. అని చెప్పి ఎట్లా ఉంటే పరిస్థితి తెలుసు. మన ఈ రాళ్ళతో మనం కప్పులు పెడతా ఉన్నాడు. ఏమవుతుందో ఇంకా చాలా అయినా బాగా ఏమో కొన మొదలు చేసినది. లోపల గుడి ఉంది బాగుంటే బాగా ఇంత దూరం వచ్చిన దానికి రిటర్న్ డే దగ్గర చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట. ఎందుకంటే దారి మిస్ అయిపోయింది చాలా మంది ఇక్కడ. అది కూడా మా దారి ఇంటికి అదే వీడికి వచ్చేటప్పుడు చెప్పింది, ఆయన పోతున్నావు జాగ్రత్త, దారి మిస్ అవుతావు, నా హెలికాప్టర్ వచ్చి ఎత్తకాలి ఉందంట. అందుకోసం దారి మిస్ అవ్వకుండా ఉండాలన్నమాట, జాగ్రత్తగా పోయి రావాలన్నమాట. పెద్ద పెద్ద రావచ్చు, జాగ్రత్త ఉండు. అడిగి ఉన్నది నల్లగా ఏమి కానీ నల్లగా ఉన్నదా ఏమి ఉండవు కానీ నల్లగా రాళ్ళా రాళ్ళు కానీ నీళ్ళు ఉండదు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ పుల్లి వస్తాయి నీళ్ళు తాగడానికి. మారుతుందా తీసుకుని మారుతుందేమో నీళ్ళు తగ్గకుండా పై నుంచి అట్ట పోయేది. అడిగి ముద్దున నీళ్ళు అయితే ఏమన్నా ముసలి వస్తామో చూసుకోండి. మనమైతే పోవచ్చు అనమాట. బావ అయితే ఉన్నది, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి బాగోలేదు అన్నమాట. ఇంకా పైకి తినేసి కలిసి అయితే నేనైతే
బా ఇది రాజంగా రండి ఎక్కువ సేపు ఉండకూడదు ఇక్కడ. సింహాలు వస్తాయి, పులి వస్తాయి, మళ్ళీ అంతే ఎలుగుండి వచ్చిన చాలు ఎక్కుతాడు మళ్ళా. దోవా అక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మొత్తం దోవ రిటర్న్ ఇట్లా వచ్చేసింది దోవ. ఇప్పుడే ఇట్లా పోవాలన్నమాట లోపలికి. దోవ బాగా నీట్గా ఉంది, కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ దోవ ఇవ్వండి నీట్గా ఉంది, కనుక్కోవచ్చు ఇట్లా పోతే. అంటే ఇది నడిచి నీట్గా అనమాట మట్టి. ఏడ ఫోన్లు పనిచేయవు, ఏమి పనిచేయవు, మట్టికి రాదు. ఒకవేళ మనం ఖర్చు చేసినా కూడా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అంటే ధైర్యంగా ఉండాలా, కొద్దిగా ఇబ్బంది పడాలా. ఇక్కడ మనకు కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి, బాగా అయితే రంగులు పెట్టినారు. బాగా బాగు అదొక ముక్కలు ముక్కు పెట్టుకుంటారు అనమాట. బాగా అయితే ఉన్నాయి. ఆ నీళ్ళు కలిగితే ఇక్కడ పని దిగుతాం పైకి. దాని తర్వాత కొద్ది నీళ్ళకి వచ్చిన తర్వాత నీళ్ళు అయితే ఇట్లున్నది, చాలా గంభీరంగా ఉంది. ఒకసారి మీరే దేవుని చెప్తున్నారు, చాలా గంభీరంగా ఉంది స్వామి. మరి మొత్తం నీటికి వచ్చేసి క్లీన్గా ఉంది, బాగుంది, దేవుడితే ఉంది. దేవుడి చెప్పులు పూలు అన్నీ ఉన్నాయి. ఏం బాగుంది రాదయ్యా, బాగుందిరా. ఎట్లయితే బాగా సేవ ఉంది. ఏదో కూడా ఎరగొట్ట పెట్టాను కూడా. ఏదో కొద్దిగా క్లీన్ ఇస్తే బాగుంటుంది అబ్బా ఈసారి. అంటే నేను కూడా ఎవరైనా తెచ్చింటే బాగుంది. అంటే ఏమనుకున్నానంటే బాగా ఖచ్చితంగా కనుక్కుని ఉంటుంది అని అనుకున్నాము. కానీ ఈ విధంగా అయితే ఎరగొడ్లు అయితే కట్టున్నారు. ఇప్పుడు కనుక్కున్నానంటే ఈసారి వచ్చేది ఖచ్చితంగా ఒక పెయింట్ తీసుకొని, పెయింట్ డబ్బా బ్రష్ తీసుకొని ఖచ్చితంగా రూట్ అయితే నీట్గా వేస్తాను ఖచ్చితంగా. పరిస్థితి అడిగి నిజంగా నవ్వాలంటే షాకింగ్ ఉన్నారు. ఏం కూడా అడిగేది అర్థంగా రండి. కానీ గ్రూప్గా పెట్టినారు ఎవరో. గుడ్డ మాట్లాడు తండ్రి సేవగా నువ్వే కావాలి ఆయన. హరహర మహాదేవ శంభో శంకర. ఆనందాం వచ్చేసి అనిపించింది నేనైతే. ఎందుకంటే ఇప్పటికే చాలా లోపలికి వచ్చేసింది మనము. నిజంగా డైలీ నేను నటిస్తున్నా కానీ లోపల మాత్రం గడగడగడ కొట్టుకుంటాను ముందే. ఇక్కడ ఒక చెట్టు పడిపోయింది. రిటర్న్ వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా రూట్ తీసుకుంటూ రావాలా. ఎందుకంటే మనం మిస్ అయినామంటే మళ్ళీ ఏదో ఉండాలి అడవిలో. ఇప్పుడు మళ్ళీ ఆయన వీడియో చూడాలా. నేను అందుకే అప్పుడప్పుడు ఉంది అది ఆ టీవీ చూస్తా, డిస్టివ్ అదేమో ఉంది చూస్తా అప్పుడప్పుడు. కనిపిస్తాయి అక్కడ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వాళ్ళ దగ్గర కెమెరామెన్లు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు చెప్తారు ఏంటంటే మీరు అడవిలో తగ్గిపోతే ఎక్కడ చేయాలని చెప్తా ఉంటారు. అందుకోసం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వీడియోలు. నేను చక్కగా దగ్గర కావాలంటే ఎంగేజ్ అడవిలో ఉన్నా చెప్తా. ఏం చేయదు, చెట్టుని కొంగని ఉంచుకొని మంట పెట్టుకొని వచ్చేసి ఇంకా రాలేదా నిజంగా యాక్చువల్ మొన్నసారి తిరిగి ఉంటుంది అడవిలో. క్లియర్గా ఉంటుంది రోడ్ అయితే. ఇది ఫస్ట్ టైం ఈ అడవిలో రావడం నేను. నిజంగా ఏంది ఏదో బోర్డు వేసారు బా వచ్చేసి బా సౌండ్ వస్తుంది, రీసౌండ్ ఇదేదో వేసినారు. ఈ కోనలో జలపాతం చాలా లోతైనది, దయచేసి నీళ్ళలో దిగ్గాకండి. ఆయన మధ్యలో కట్ అయిపోయింది. ఇదో ఇదో దా ఉందిలే.
హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సూపర్ అంటే సూపర్ లోపల కానీ నీళ్ళు ఉంటే వేరే లెవెల్ అనుకో వచ్చేసాను రండి బా భయపడకండి నీళ్ళు ఎంగేజ్ బండి వచ్చేసింది ఇదంతా ఏమంటా ఇలా మంటే కదా కానీ వచ్చేసింది అక్కడ బోర్డు ఎన్నో పేరు రాసినారు కరెక్ట్గా తెలియదు ఏముంది బా అక్కడ ఏదో రాయి ఒక పెద్ద రాయి ఉన్నది ఇంకా లోపలికి వెళ్ళి మేము ఇట్టయితే వచ్చినాము అట్టయితే వచ్చినాము మర్చిపోయినామంటే నాకు ఏమి ఆ అడిగంతా దాటుకొని ఇక చెరువులోకి అయితే వచ్చినాము ఇంకా ఆడైతే బోర్డులు ఉన్నాయి నీళ్ళు కూడా కదా చాలా చదవండి నీళ్ళు అయితే ఉన్నాయంట చూద్దాము కోతులు కూడా ఉన్నాయి ఆగలి కానీ లేదా కోతి ఉన్నాడు అక్కడే వీళ్ళ బిజీ వచ్చేంత వరకు గమ్మి బండి ఇవ్వకండి అటు ఇవ్వకండి స్వామి ముందుకు ఏమిండా వెళ్తాను మళ్ళీ అంతా ఏముండవు అబ్బా ఎవ్వరు దిగ్గాకండి దిగ్గాకండి నీళ్ళు అయితే కాదండి అక్కడి నుంచి అంటే గుడి మొత్తానికి మనము చేపలు కూడా ఉన్నాయి వంట వేసుకొని తినేసి గృహలు కూడా ఉన్నాయి అదో ఆడ ఏదో గృహ ఏదో ఉన్నది అవునవును బా తేనిపెట్టాలి భయంకరంగా ఉన్నాయి బా కొండపై నుంచి బా లోపల చేపలు చూడండి స్వామి ఎన్ని ఉన్నాయో బా ఇద్దరు మొత్తం చాలు మనకి ఎన్ని చేపలు చేపలు చూడు ఏంటి చేపలు ఎన్నో ఎన్ని చేపలు లేదా కుప్ప అదే కుప్ప నేను ఇంత భయం ఉన్నది చేపలు చూసాను మనము ఒకవేళ పోవాలనుకుంటే అటు నుంచి పోయి అట్లా గృహలోకి అయితే పోవచ్చు కానీ వద్దు అంత సాహసం వద్దు ఆడ కూడా గృహ అయితే ఉన్నది మనం అయితే అంత సాహసాలు చేయము తేనిపిట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో సుమారు 4-5 ఉన్నాయి నీళ్ళు అయితే కొద్దిగా తక్కువ పడుతున్నాయి చాలా గిన్నె అయితే వచ్చేసాము ఎట్లా వెళ్దా అదిగా నిజంగా ఇన్నిసార్లు పక్కన కానీ ఇంత భయం ఎప్పుడు చేయాలి లోపలికి చేయాలని మీ అందరూ కామెంట్ల వల్ల నేను ఇంత దగ్గర వచ్చిన సో థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి అన్న లోపల మంచి ఈత ఉంటుంది అది వెళ్ళండి వీడియో తీయండి చేపలు మాత్రం జీవితం నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా తక్కువ పడుతున్నాయి వద్దు బిస్కెట్ కాల్సిన ఆగి కదా సరే అయితే ఇప్పుడు మనము గుడి దగ్గరికి వెళ్దాము గుడి దగ్గర సీఎం అయితే దర్శనం చేసుకున్నాము చలో కోతి చూడండి నేను తెచ్చిన బిస్కెట్ అయితే తీసుకున్నాయి ఇప్పుడు గుడి దగ్గర కదా పోదాము ఇంతసేపు ఇక్కడ ఆడినాం కదా గుడి దగ్గర ఏ దేవుడు ఉన్నాడో కూడా చూపిస్తా మరి కాసేపు ఇట్లా నేను మ్యాగీ కూడా చేసుకొని తినాలన్నమాట లేదంటే నేను మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు
మా వాళ్ళు వీడియోలు ఫోటోలు దిమ్ములు ఎత్తున్నారు. అసలు చూసేదాన్ని కూడా ఒక రేంజ్లో ఉండిపోయినా నిజంగా. చూడండి ఎట్లున్నదో. ఇంత లోపల గుడి అయితే ఉంది. అమ్మ తండ్రి కోతులు ఉన్నాయి. భయంగా దేవత హరహర మహాదేవ నాయన నుంచి కాపాడు తండ్రి శివయ్య. ఇక్కడ వండుకునేదానికి ప్రసాదం అవి చేసేదానికి పెట్టుకుంటారు. లోపల కొండ అనమాట. ఇది కొండల గుడి. తండ్రి హరహర మహాదేవ తండ్రి కాపాడు తండ్రి. ఇది శివుడు చూసినారు కదా. అక్కడైతే అమ్మవారు శివుడు వాళ్ళంతా ఉన్నారు. లోపల బాగా గలీజు పెట్టిపోయినది. గబ్బిలాలు ఏమో నాశనం చేసినట్టున్నాయి. ఇంకా బయట అయితే వినాయకుడు ఉన్నాడు. ఇంక ఈ పక్క నందీశ్వరుడు అయితే ఉన్నాడు. శూలం అయితే ఉంది ఇక్కడ. అంటే దేవుని అయితే దర్శించుకున్నా. ఇదంతా కూడా మీ అందరి కామెంట్ల వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లాగా ఇంకా నేను వీడియోలో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇదే కాకుండా లాంగ్ ట్రిప్లు అయితే పెడదాం అనుకుంటున్నా. ఇదంతా కూడా మీరు ఏదైనా ప్లేసులు చెప్తే సో ఆ ప్లేసులు ఖచ్చితంగా నేను విజిట్ చేస్తా. అదే చూడడానికి ట్రై చేస్తా. మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తా. ప్రజెంట్ అయితే మేము ఇక్కడికైతే వచ్చినాము శివయ్య దగ్గరికి. అదే శ్రీ సిద్ధేశ్వర స్వామి కోనకైతే వచ్చినాము. కోన అయితే అది గుడి అయితే ఇది సరుకు ప్లాస్టిక్ అయితే ఇక్కడైతే వాసన భయంకరంగా ఉంది. గబ్బిలాలు గబ్బు చేసేసినాయి నిజంగా. అదే గబ్బిలాల వాసన అయితే భయంకరంగా ఉంది. తండ్రి నాయన కాపాడు. ఇదంతా మొత్తం గబ్బుగా చేసేసినాయి. కొద్దిగా తీసి దండం పెట్టుకున్న దానికైనా క్లీన్ చేసుకున్నాము. ఈ వాసన ఎక్కువ పెంచినా కూడా మనకేదో ప్రాబ్లం వస్తుందంట. తండ్రి కాపాడు. వస్తుంది ఏం చేద్దాం. కనీసం దండం పెట్టుకున్న దానికైనా వద్దామని ఒక టెంకాయన తెచ్చుకునే బాగుంది. ఈయన శివయ్య, ఆయన కూడా శివయ్య. దండం పెట్టుకో. లోపలైతే గబ్బిలాలు ఎరిగినాయి. భయంకరంగా వాసన వస్తున్నాయి. నేను ఇంత ఇక్కడ ఉంటే అది గలీజ్గా ఉంటుందని నేనైతే అనుకోవాలా. ఇక్కడ ఉంటే అది నీట్గా చేయాలా, టెంకాయ కొట్టాలా, ఇదంతా కూడా నేను ముందుగానే ఆలోచించుంటే బాగుండు. టెంకాయ ఇవన్నీ కూడా తెచ్చుకొని కొద్దిగా కడ్డీ గిడ్డి అన్నీ పిలిచి పోయిండు. కానీ ఇప్పుడు దేవుడి వల్ల మాకైతే దేవుడి హారతి అయితే మాకు దొరికింది. అది కర్పూరం అయితే పోయింది. మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాము. సుఖం అయితే చూసినాము. ఇదంతా కూడా మీ అందరి కామెంట్ల వల్లే. సో ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇప్పుడైతే మెక్కడానికి ప్రిపేర్ చేద్దాం. దబరా పట్టేమని పెట్టుకున్నాం. రాబా ఏ పెడితే సరిపోతాయి. కట్లు తీసుకోండి అన్న. పుల్లలు 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 ఎన్ని లేక పోతాయి. మంట పెడితే పోతాయిలే. అగ్గిపెట్టిన దాంట్లో నీళ్ళు అయితే కాగినాయి. కాగినట్టున్నాయి. మ్యాగీ చేద్దాం. ఏంటి మ్యాగీ తెమ్మంటే ఎందుకు తెచ్చాము మీరు? ఇంకా 2 తీసుకో. పడతాయిలే తీసుకో. మళ్ళా లేకుండా ఇంకా 3 అయితే వేసిన దీంట్లో. ఇదైతే పడిచింది కానీ వేద్దాం. తప్పదు. ఎంత బాగా వచ్చింది అది. బిత్తిరిగిన సాగు నేను మా మ్యాగీ అయితే వెలుగుతుంది. ఇదంటే ఇది గంట చాలా గంట చాలా అట్టే వెలగడాలి. ఇంకా
ఏమన్నా అసలు కోతులేని మాకన్నా ముందు ఇవే వచ్చేసాయి తినేదానికి. ఇంకా వస్తున్నారు జనాలు అయితే. ఇంకా ఎవరో వచ్చినారు, ఎవరో ఇద్దరు వచ్చినారు, ఎవరో తెలీదు. మా మ్యాగీ అయితే ఉడుకుతుంది. ఈ కోతులతో భయం కనిసాను నాకు నిజంగా. ఈ కోతులు ఉడుకుతుంటే భయం కానీ నాకు. బాగా తడిసిపోయినాయి పుల్లలు అంతా, ఇదంతా తడిసింది అనమాట. అందుకే పుల్ల ఒకటి కూడా ఒట్టి పుల్ల లేదు. బా ఇప్పుడు మండింది మంట, కళ్ళు మంటలు కానీ. ఎందుకది కలబెట్టినట్టు కడిగిన దాన్ని ఇదే నా ఫ్రెష్ కొట్టావు అడవిలో పెరుకు వచ్చింది కదా, గంటి లేక ఇది కడగమంటావు, దీన్ని కలబెట్టమంటావా? అది పెట్టకూడదు, ఇది అంటే మనకు తెలిసిన మొక్క కదా. ఇది అన్నమాట మా గంట, ఏం చేయలేము ఇంకా. ఇది ప్రస్తుతానికి మా గంట ఇదే, దీంతో కలబెట్టాలి మేము ఇప్పుడు, ఇంకా తప్పదు. ఇంకా తినేటప్పుడు కూడా ఎత్తుకొని తినాలి. ఇంకా 4-5 పొలాలు తెచ్చుకొని దాంతోనే స్పూన్ అనుకోవాలా తినాలి. అన్నీ వేసింటే ఉడికిపోయిండు. మా అనిల్ చెప్తే అనడు. అంతలా ఉడికిపోతుంది. చూడు ఉడికిండు. ఇంకొక రోగం ఉన్నాయి ఈ నీళ్ళని ఎప్పుడు ఉడిగేది. మేము ఇక్కడ వండుతా ఉంటే వీళ్ళు తినేదానికి కాసుకొని ఉంటే ఏళ్ళతో పాటు ఇద్దాం, ఇవి కూడా కాసుకొని ఉన్నాయి. వీటన్నిటికీ మేమే ఆడ తెచ్చాం సామె. మీ అందరు తేవాలంటే ఈసారి ఖచ్చితంగా వచ్చేటప్పుడు మీ అందరి కోసం మేము అంటిపళ్ళు, టమోటాలు ఏమైనా తీసుకొచ్చి పెడతామ్మా. ఈసారి కొట్టి వదిలేయండి మమ్మల్ని, ఎందుకంటే మధ్య నుంచి ఏం తిల్లా, ఆకలేస్తుంది మా తల్లి. ఇది ఉడికితే తినేసి పోవడమే. 4 అవుతాం టైం, ఇంతవరకు ఏం తిల్లా. ఇది ఉడికేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, మేము మళ్ళీ రోడ్డు మీదకి పోయేది ఎప్పుడు. మా యాసిన పరిస్థితుడు మ్యాగీ ఉడకలేదని. అది ఉడికేది ఎప్పుడు, అయ్యేది ఎప్పుడు, మనం తినేది ఎప్పుడు. ఉడికింది అనుకుంటా కదా. పట్టుకో, వంచేస్తా, నీళ్ళు వంచేస్తా, పట్టుకో చెప్తా, దించి పట్టుకో. ఉడికింటుంది తీయా, పట్టుకో. పట్టుకునేదానికి లేదు సార్, పడిపోతాను భయం. అదో చూడు, ఆ గుడ్డ తీసుకో. ఇంకా వేరే గుడ్డ లేదా, కర్చీపు కానీ ఏదన్నా గంజి వంచేస్తా, దాంట్లోనే పోతుంది అట్ట. ఉడికింది పర్లే, ఇంకా దీంట్లోనే మనము అయ్యే ప్యాకెట్లు అయితే వేసేద్దాం. నేను వేస్తాను, నువ్వు కలబెట్టు. జాగ్రత్త, పడిపోతాం భయం కన్నా. మ్యాగీ రెడీ, యోయో సింగ్ ఉడికింగ్ మ్యాగీ. వీడియో బూతులు మాట్లాడగా సాయం, బూతులు మాట్లాడకుండా మాట్లాడు. కోతులతో మాట్లాడుతున్నాడు. ఆమెను లటక్కని వేసుకోవాలి తలకాయ. ఏమొద్దులే కానీ ఏంది అది కడుపుతున్నదా, ఏమన్నా తెచ్చింటే బాగుంది. ఈసారి వచ్చేప్పుడు ఖచ్చితంగా మేము ఈడగే అడ్డుపండ్లు, జాంకాయలు అట్లాంటి కరెక్ట్గా 3 కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంది లోపలికి, కోనకాడికి రావడానికి. ఎక్సలెంట్, భలే ఉంది. మీ అందరి కామెంట్ల వల్ల నేనైతే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూసిన. ఇది దబక్కని కింద పడింది అనుకో బయసిన పోతాను నాకు పట్టుకున్న దానికి కదా. ఇది చల్లారినాక లేపుతాయి, మూతి కాలుతాయి. ఇది మా మ్యాగీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అబ్బా వాబ్బో, సూపర్ సూపర్, నిజంగా ఎక్సలెంట్. అంటే ఆకలితో ఉంటే గంజి నీళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయంట. నిజంగా చాలా బాగుంది బా, అద్భుతం. నిజంగా భలే ఉన్నది బా. స్పూన్ తెచ్చుకోపండి ఎవరో ఒకరు. స్పూన్ పుల్ల చాలా బాగుంది. రండి తిను. అవును నిజంగా ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్ట్ రాదు, ఎందుకంటే ఇప్పుడు ఆకలితో ఉన్నాం కదా, అందుకే టేస్ట్ ఉన్నది అని నేను అనుకుంటున్నా. ఆకలితో ఉన్నాం కాబట్టి అందరికి టేస్ట్ ఉన్నది. ఈ కోతులు బ్యాగ్ ఎడుతుకుపోతాయో, బ్యాగులు ఏమి లేవమ్మా తల్లా. ఏయ్ ఓరనియా. సో దీని గురించి ఏదో మ్యాటర్ చెప్తారంట. ఇక్కడ మా వాళ్ళు అయితే మెక్కుతున్నారు. మెక్కండి మీరు అంతలాపే.
అడివి ఆయన ఎవరో వచ్చినాడు, ఆయన చూద్దాం. ఇక్కడికి రాగానే మాది మ్యాగీ గీగి అంతే అయిపోయినాయి అనమాట. తినేసినాము. ఆడ మా వాళ్ళు అయితే తింటారు, నేను ఒక్కరోజు తిన్నా. సో చాలా మంది పాపం పొద్దు నుంచి తినలా పిల్లకాయలు, అదే మధ్యాహ్నం నుంచి. వాళ్ళు తింటే బాగుంటుంది, మనం తినకపోయినా. సో వాళ్ళకైతే ఇచ్చేసిన. నేను 2 పొలాలు ఎత్తుకొని తిన్నా. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చినారు. ఈ గుడి గురించి ఏదో చెప్తారంట, చూద్దాము. ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుంది, అసలు ఏర్లన్నీ పైకి వచ్చేసినాయి, కింద అసలు ఏం లేదు, మొత్తం పైకి వచ్చేసినాయి కింద. ఇక్కడ ఎవరో వచ్చినారు పెద్దోళ్ళు, వాళ్ళకి ఏదో తెలుసు అంట, చూద్దాము. మీది ఎవరున్నా? రాపురా. ఎప్పుడు జరుగుతుంది తిరణాలు ఈడ? శివరాత్రికి. ఆడేదో గృహ ఉన్నదే, బొక్కబడింది అంతే, అదేం లేదు ఆడ. జనాలు బాగా వస్తారులే. నిజంగా చనిపోయాది ఇంట్లో, దీంట్లో చనిపోయిందా? లోతు అంటున్నదా? పైనుంచి దూకినాడు, అది మ్యాటర్. ఆ పైనుంచి అట్టే చచ్చిపోయారు. ఆ నుంచి దూకడం వల్ల చచ్చిపోయారు వాళ్ళు. అక్కడ బయట బోర్డు వేసింది, అక్కడ నుంచి దూకడం వల్ల చచ్చిపోయారంట. లోపలికా 200 అడుగులు ఉందంట బా లోపలికి. అదంతా కూడా 200 అడుగులు ఉందంట. ఎప్పుడు ఎండదు అంతే, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఆడ బ్రిడ్జి కాడ, ఈడ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. జంతువులు వస్తా ఉంటాయి ఇడికి, నైట్ వస్తాయి. ఇప్పుడు నైట్ మనం ఆడ ఉండలేము. అవునవును, పులులు విల్లు వేస్తే కష్టం. అవును, పక్క లేదు. అవును. సో అది శివరాత్రికి అయితే బాగా జరుగుతుందంట తిరణాల. అక్కడ బయట బోర్డు వేసి ఉన్నారు కదా, అది వాళ్ళు చనిపోవడానికి కారణము ఆ పైన అది ఆ కోతి పోతుంది చూడు, అక్కడ ఆ కోతి కాడి నుంచి దూకినారంట ఇక్కడ కిందికి ఆ నీళ్ళల్లోకి. అంత హైట్లోంచి దూకితే ఎవడని చచ్చిపోతాడు. అందులో వాళ్ళకి ఈత కూడా రాదంట, మళ్ళీ లోతు కూడా భయంకరంగా లోపలికి ఉందంట. అది ఎన్ని అడుగులనా? 200 అడుగులు ఉందంట వాళ్ళు చెప్తున్నారు లోపలికి. ఇంకా బతికేదానికైనా అంత పైనుంచి దూకితే. సో ఇక్కడ నైట్ స్టే చేసేదానికైతే ఉండదంట బా, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము. పులులు అవన్నీ వచ్చే కష్టమే అన్న. వేరే జంతువులు ఏదైనా వచ్చే కట్టితోనో కర్రతో కొట్టి పంపించచ్చు, ఇదంతా కొట్టి పంపించచ్చు, రాళ్లతోనో కట్లతోనో కొట్టి పంపించచ్చు. ఈ పులులు గిల్లులు వచ్చి ఏం చేస్తారు మీరు అని చెప్తున్నారు. నైట్ అయితే కుదరదు, దారి అయితే ఇదే మొత్తం. బయటికి పోవాలన్నా మళ్ళీ లోపల ఇదే దారి, ఇంకా ఈ పక్క పోయేదానికి ఆడలేదు. మొత్తం అంతా గోడ కట్టినట్టు ఉన్నది గృహ. సో అది ఏడ పైన ఎట్లా పోయేది నా దావా ఇట్టా? ఓ అమ్మ, ఇంకా పైన కూడా ఏదో ఉందంట, మనకి తెలీదు, పోలేం. కోనలు 7 ఉన్నాయి. అది 7 వాగులు అయితే ఉన్నాయంట బా, నదులు అదే ఉన్నాయంట ఆ పక్కకి. ఇంకా మనం ఇట్లా పైకి ఎక్కలేము, ఎందుకంటే చాలా ఘోరంగా ఉన్నది, ఎక్కలేము, అస్సలు ఎక్కలేము. జారినామంటే ఇంక అంతే, ఇంకా అంతే. ఎవరన్నా పోయినారా ఇంతకుముందు? పోయినారా? దీనైతే ఎక్కచ్చు, కానీ ఆ పక్క ఇంకా కష్టం అయిపోతుంది. సో అది నిజంగా మంచి లొకేషన్. నేను ఇన్నిసార్లు రాపూర్కి వచ్చా కానీ చూడలా, ఫస్ట్ టైం బాగుంది. డేంజర్ ప్లేస్. ఎవరన్నా రావాలన్నా కూడా 1-2 అయితే రాకండి, ఒక 4-5 మంది వచ్చినారంటే బాగుంటుంది, కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. 1-2 వచ్చారంటే భస్మం. సో అది చూశారు కదా, మంచి ఓకేనా, థ్యాంక్స్ నా. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ ఎక్కువసేపు ఉండగాకన్నా వెళ్ళిపోండి అని. సో చూశారు కదా, ఇది శ్రీ సిద్ధేశ్వర స్వామి గృహ, అదే ఏంది చెరువు ఆ పక్క గుడి, మొత్తం వ్లాగ్ అనమాట. ఒక షార్ట్ వల్ల మంచి లొకేషన్ అయితే చూపించారు మీరు అందరూ కూడా కామెంట్ చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్. ఫైనల్గా నిజంగా ఒకటైతే చెప్తా, మీ అందరి కామెంట్ల వల్లే నేనైతే ఒక మంచి వ్యూ పాయింట్లోకి అయితే మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బాయ్ బాయ్.